పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మనం అఘోరి పైన వాళ్ళు అఘోరి జోగిని వ్యవస్థను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కేసు పెట్టడానికి సంధ్య గారు వచ్చారు. ఆ విషయాలు ఏందో తెలుసుకుందాం. ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాక్టర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని, హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తారు, ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చిర్రు. ఇది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ, తర్వాత ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ, లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ, ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ, ఇట్లాంటి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్న ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులో పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు. అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలుగుతాం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా, లేకుంటే రిమాండ్ చేయడానికి అవకాశం ఏమైనా? అదే చెప్తున్నా. దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుంది అనేది లేదండి. జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. అంటే వెరిఫికేషన్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు అనుకుంటున్నారు? బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారా, లేకపోతే ఏంటి? ఎప్పుడైనా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుంది అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. నమస్తే అండి, నా పేరు జోగిని సంధ్య. ఇంతవరకు మాత్రం అఘోరి గురించి కొట్లాట పెట్టుకొని ఇంతవరకు చేసినందుకు ఈ రోజు సనాతన ధర్మం కాపాడుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అందరి మధ్యలో ఇజ్జత్ తీశారు కదండి. ఆయన గురించి నేను షామీర్పేట పిఎస్లో ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ప్రతి ఒక్క గవర్నమెంట్ దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన ఇజ్జత్ మనమే పోగొట్టడం జరుగుతుంది. ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసాడు, ఇవాళ ఒక ఆడపిల్లది లేదు అనుకున్న బయట వాళ్ళకి చెప్పుకొని బాధలు పెట్టాడండి. అలాంటి ఎవరు కానీ వాళ్ళకి చేయకండి. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకొని జైలు వేసేట్టు కొంచెం హెల్ప్ చేయండి గవర్నమెంట్ వాళ్ళందరికీ. అందరికీ నమస్తేనండి. చూడండి, ఈ రోజు ఏంటంటే అఘోరా గురించి మాట్లాడడానికి కానీ అసలు సందర్భం ఏంటంటే అఘోరా వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ, ప్రతి ఒక్క విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ రోజు శ్రీవర్షిని చూసుకుంటే తన లైఫ్ ని స్పాయిల్ చేసాడు తను. అట్లాగా ఇప్పుడు తను ఒక ట్రాన్స్ అయితే ఒక ట్రాన్స్ గా బ్రతకాలి, లేదా ఒక అఘోరా అయితే అఘోరాలా బ్రతకాలి, లేదా ఒక జంట అయితే ఒక లేడీని మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు తను ఏది కాకుండా ఇప్పుడు ఒక అఘోరా అయితే మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లీడ్ చేసుకోవాలి. చక్కగా శివుడికి పూజలు చేసుకుంటూ మంచిగా బ్రతకాలి తను. అంతేగాని ఈ రోజు సమాజంలోకి వచ్చేసి నేను ఒక అఘోరాని అని ఫస్ట్ టైం నేను ఒక లేడీ అఘోరా అని చెప్పనని జనాలు మోసం చేశాడు. సో అదైపోయిన తర్వాత తను ఒక ట్రాన్స్ అని సమాజం తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ట్రాన్స్ వచ్చేసేసి ఇప్పుడు ఒక లేడీని మ్యారేజ్ చేసుకోవడం, ట్రాన్స్ అసలు లేడీని మ్యారేజ్ చేసుకోవడం ఎక్కడ లేదు. అది ఇది ఒక సృష్టిలో ఒక విరుద్ధం. అది ఒక ట్రాన్స్ ఒక లేడీని మ్యారేజ్ చేసుకోవటం అంటే ఓకేనండి. అయితే ఇది మాత్రం ఎక్కడ లేదండి. అది ఒక ట్రాన్స్ వచ్చేసి ఒక బాయ్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళు లైఫ్ లీడ్ చేయటం అన్ని చోట్ల ఉంది. అన్ని మీకు అందరికీ తెలిసింది, అది ఎక్కడైనా సరే మీకు ఎవరికి తెలియందే కాదు. సో ఏంటంటే తను ఒక ట్రాన్స్ అయి ఉండి ఒక లేడీని మ్యారేజ్ చేసుకుని అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయటం కానీ, ప్రతి ఒక్కరిని కూడా లక్షలు డబ్బు గుంజటము, వాళ్ళ దగ్గర తీసుకోవటం, పూజలు చేస్తామని పేరు మోసం చేయటము. ప్లస్ ఇంకోటి ఏంటంటే
సమాజంలోకి వచ్చేసేసి సనాతన ధర్మాన్ని నేను కాపాడుతానని చెప్పని వచ్చిన ఒక అఘోర సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సింది పోయి ఈరోజు పెళ్లిళ్ళు చేసుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ ప్రతి ఒక్క పరువుల్ని వాళ్ళందరినీ కించపరుస్తూ, ఒక హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఒక సమాజాన్ని మబ్బు పెట్టే విధముగా ఉన్నాడు. కాబట్టి తను ఈరోజు షామీర్పేట PS లో మేము కేసు పెట్టొచ్చాము. చూశారు కదండి, సమాజంలో అసమానతలకు గురి కాకుండా సమాజం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేలాగా చూడాలని చెప్పేసి ఈరోజు జోగిని సంధ్య వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అఘోరి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి, కానీ ఎలాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రభుత్వం కూడా వారికి సహకరించాలని కోరుతూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.